రాష్ట్రంలోని ప్రతి గ్రామాన నరరూప రాక్షసులే రాజ్యం ఏలుతున్నారు. ప్రస్తుతం ఈ నరకాసుర ఏలుబడిలో కరుకుగా నిటారుగా రౌడీ మూకలను, ఆడపిల్లలను చెరబట్టే కిరాతకులను, రాజకీయ ముసుగులేసుకొని హత్యలు ఘాతకాలు చేస్తున్నటువంటి సైకోగాళ్లను లేదా ఇట్లాంటి దుర్మార్గులందరికీ సింహ స్వప్నంలా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను సింహ స్వప్నంలాగా ఈ కిరాతక మూకలకు సింహ స్వప్నంలాగా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను నలిగిపోయిన శుద్ధి మెత్తగా తయారు చేసి ప్రజల మాన ప్రాణాలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఇప్పటికే ప్రజల్లో ఏహ్యభావం మొదలైంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ పక్షపాతం కానీ, భయం కానీ, వివక్ష కానీ లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు. అంటే దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గడచిన సంవత్సర కాలంగా అంటే దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ఏలుబడి ఏ రీతిగా ఉందో మనం చూస్తున్నాం. అదే నోటితో ఆయన పచ్చిగా వైసీపీ వాళ్ళకి పనులు చేయబాకండి, ప్రభుత్వం నుంచి పథకాలు ఇవ్వకండి అని చెప్పి బరితెగించి మాట్లాడతాడు అదే నోటితో ఆయన. అలాగే భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డిని అని మాట్లాడతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానంటాడు. అధికారుల్ని మా పార్టీ వాళ్ళకి పనిచేయమని మాట్లాడతాడు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో, ఎస్పీల సమావేశంలో మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అసంతృప్తి చెందకుండా చూసుకోండి, మీ మీద కంప్లైంట్లు నాకు రాకుండా చేసుకోండి అని చెప్పి బరితెగించి జిల్లా అధికారులకు చెప్తాడు. అంటే దేవుడి సాక్షిగా, అంటే దైవ సాక్షిగా ప్రమాణం ఏం చేశాడు? ఇవాళ సంవత్సర కాలంగా ఎలా పరిపాలిస్తున్నారు, ఏం పరిపాలిస్తున్నారు? ఇవాళ ప్రతి వారం లేదా ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏదో ఒక ఆడపిల్ల బలవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి వారం ఏదో ఒక ఊరిలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హత్యాయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ నిరోధించేటువంటి వ్యవస్థలు కానీ, నిరోధించాల్సినటువంటి పోలీసుల వ్యవస్థ కానీ ఏ రకంగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించినాయో మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఊరూరున రాజకీయ సైకోగాళ్లు ఇవాళ ఏ రకంగా బరి తెగించి బజార్లో నడుస్తున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అర్హులకి అన్నీ తొలగించమని చెప్పని వాళ్లే అన్ని ఆదేశాలు ఇస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి లేదా నాయకులకి ఎవరు వ్యతిరేకంగా గట్టిగా పనిచేస్తున్నా అయితే దాడులు చేయండి, హింసించండి, భయపెట్టండి, ఊర్లోంచి పారిపోయేలాగా చేయండి, మీకు పోలీసులు అండగా ఉంటారు, లేదా ఆ పనులు కింద చేయలేకపోతే పైన నేను కేసులు కట్టిస్తాను పైనుంచి అని చెప్పని పైనుంచి ఈ రకమైనటువంటి ఏలుబడి చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో ఏ వ్యవస్థ పోనీ ఏమన్నా పరిపాలన ప్రజలకి ఏమన్నా అందిస్తున్నావా? పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక్కళ్ళని మాత్రమే వేధిస్తూ మిగతా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేస్తున్నావా అంటే
సంక్రాంతి కల్లా గోతులు పూడుస్తా అని ఈ రోజుకి గోతులమైనటువంటి ఊర్లు మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా ఇవాళ లెక్కలేని పరిస్థితి. ఇవాళ అదొకటే కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఏలుబడి చేస్తూ రాష్ట్రంలో కిరాతకాలకు ఎగదోస్తూ జరుగుతున్నటువంటి ఈ పరిపాలన, దానిలో ఆయన చెప్తాడు, ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అని చెప్పని శాసనసభ్యులు ఆయన తన ట్విట్టర్లో ట్వీట్ చేస్తాడు, దళిత వ్యతిరేకి జగన్ అంటాడు. ఎవరు దళిత వ్యతిరేకి? ఎవరంటే చెప్పి అడుగుతున్నా. ఇవాళ ఆయన బండ్లమూడి బాబురావు మీద దారుణం చేశారు, అప్పుడు అందుకోసం అని చెప్పని ఇవాళ మన్నవ గ్రామంలో జరిగింది అని మాట్లాడతాడు. ధూళిపాల నరేంద్ర గారు గెలిచిన తర్వాత మినీ మహానాడు పెట్టుకున్నాడు. ఆ మినీ మహానాడులో ఆయన చిలక పలుకులు పలికాడు ధూళిపాల నరేంద్ర. ఆయన అంటాడు ఏమంటే, మనం గత విషయాలు అక్కడే మర్చిపోతే మీ మనుగడ కూడా ఉండదు, నాయకత్వానికే మనుగడ ఉండదు. అది మీరు మర్చిపోయిన రోజు మీతో నాకు కూడా పని లేదు. మీ నియోజకవర్గంలో అంటే మన్నవ గ్రామంలో జరిగింది, మన్నవ గ్రామస్తుల గురించి ఆయన మినీ మహానాడులో మాట్లాడాడు. మీ నియోజకవర్గంలో బాబురావు గారి మీద దాడి జరిగింది. ఆ రోజు మనం చాలా గందరగోళం చేశాం, ఎస్పీలతో మాట్లాడాం, కోర్టుల్లో కేసులు వేశాం, రకరకాలుగా చేశాం, జగన్ని అల్లరల్లరి చేశాం. కాబట్టి నేను కోరేది ఏంటంటే, దాడి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద. ఎప్పుడప్పుడు గీత దాటతాకి వచ్చినప్పుడు మాత్రం భూస్థాపితం చేయాలి. మనం అనుభవించింది మర్చిపోతే మీరు అనవసరం, అర్థమైందా? కాబట్టి నాది ఆ మనస్తత్వం కాదు. నా ఆలోచనతో నడిచేట్టు ఉంటేనే నాతో నడవండి, లేకపోతే పక్కకు తప్పుకోండి, నా వల్ల కాదు అని చెప్పండి. నేను చక్కగా ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని కూడా పంపించేస్తా, అర్థమైందా? నేను ఇంకొకళ్ళని చూసుకుంటా. కాబట్టి మీరందరూ ఏదో మనం మాట్లాడుకుని ఇట్లాంటివన్నీ నా ఆలోచనకు తగ్గట్టే మీరందరూ మెసులుకోకపోతే ఇక నాతో మీకు పని లేదు, మీతో నాకు పని లేదు. ఒకరోజో, రెండో రోజో, మూడో రోజో, నాలుగో రోజో నాకు మీ విషయాలన్నీ నాకు తెలుస్తాయి. కాబట్టి ఎవరైనా లెక్క అప్పచెప్పితే ఆ లెక్క తిరిగి అప్పచెప్పాల్సిందే. అది ఐఏఎస్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, రాజకీయ నాయకుడైనా కావచ్చు. కాబట్టి నా ఆలోచన మేరకు మీరందరూ నడుచుకోండి అని చెప్పి ఆయన మీటింగ్ చెప్తాడు. నిన్న ఆయన ఆ మీటింగ్ అలా చెప్పి ఇవాళ ఏం చెప్తాడు, మా బాబురావు మీద మీ నాగమల్లేశ్వరరావు దాడి చేశాడు, అందుకని మేము హత్యాయత్నం చేశామని చెప్పి ఆయన చెప్తాడు.